మీరు ఈ విధమైన మిరపకాయల్ని గానీ, ఈ విధమైన మిరప చెట్టుని గానీ ఎక్కడన్నా చూసారా? ఇది దీంట్లో కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కొక్క కాయ సన్నగా ఉంది, పొడవుగా ఉంది, బాగా పొడవుగా ఉంది. ఈ కాయలు చూపిస్తాను మీకు. అలాగే విపరీతంగా కాసింది, చెట్టు నిండా కాయలున్నాయి. చూడండి ఎంత పొడవు ఉందో చూసారా ఒకటిని. అలాగే ప్రతి కొమ్మకి కూడా కొమ్మకి కూడా పూత బాగా వచ్చింది, కాపు బాగా వచ్చింది. అలాగే బరువుకి మొక్క వేలాడబడిపోయింది పక్కకి, అంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఫస్ట్ కాయ వచ్చేటప్పుడు ఏంటంటే ఇలాగ రౌండ్గా వంక తిరిగినట్టుగా వచ్చి తర్వాత ఇలా స్ట్రైట్గా అవుతుంది, అలాగే పెరుగుతుంది అనమాట. చాలా పెద్దగా పొడవుగా వస్తున్నాయి చూడండి అన్ని కాయలు. ఒక కాయ పెద్ద కాయ చిన్నది కదా, అన్నీ కూడా ఇదే విధంగా వస్తున్నాయి. అంటే ఈ విత్తనం అటువంటిది. అలాగే మనం పెంచిన విధానం కూడా చాలా బాగోవటం వల్ల కాయలు ఎక్కువగా వచ్చినాయి అన్నమాట. చూడండి ఎలాగ వచ్చినాయో. ఆకులు కూడా ఎంత ఆరోగ్యకరంగా వచ్చినాయో చూసారా మొక్కకి. ఎక్కడ ఆకుముడత అనేదే లేదు మొక్కకి, చక్కగా ఉన్నాయి ఆకులు. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇది మొక్క వేసి దగ్గర 3.5 నెలలు అవుతుంది. ఇది చూడండి ఎంత పొడవు ఉందో. 7.5 అంగుళాలు 8 అంగుళాలు ఉంది, చెయ్యి పొడవు ఉంది. కొంచెం వంక రెండు బట్టి అలా ఉంది కానీ చాలా పొడవు ఉంది ఇది. అలాగే అన్నీ కూడా ఆ మాత్రం సైజు వస్తున్నాయి. ఆల్రెడీ ఒకసారి కోసం ఇది రెండోది అది పెడతాను అనమాట. ఇది మీకు తెలుసు, నేను పూర్వం ఒకసారి ఒక కుండీ తయారు చేసి దాంట్లో వేసాను కదా, అది ఏంటనేది నేను కూడా విపులంగా చెప్తాను. దీనికి ఎరువులు వచ్చేసి నేను ఈ మస్టర్డ్ కేకు, గ్రౌండ్నట్ కేకు, వేప్ కేకు ఇవన్నీ కలిపి పౌడర్ చేసి తయారు చేసుకున్నాను కదా, అది తప్పించి ఇంకేమీ ఇవ్వట్లేదండి దీనికి. నెలకు ఒకసారి అది ఇస్తున్నాను. అడుగు నుంచి వాటర్ ఇస్తున్నాను. అడుగు నుంచి వాటర్ ఇవ్వటం ఏంటనేది మీరు చూడవచ్చు. ఇది ఈ కుండీకి నీళ్లు పోయాను నేను, ఎందుకంటే అడుగుని దీనికి చిన్న ట్యాంక్ లాంటిది పెట్టాను. ఇది ఎలా తయారు చేసాను నేను మీకు పై కార్డులు ఇస్తాను చూడండి. ఒక వీడియో ఉంది నాది. కింద ట్యాంక్లో నీళ్లు ఉంటే ఆ కన్నం నుంచి చేస్తాను. పక్కన కన్నం ఉంది కదా, చిన్న కన్నం, దాంట్లో చేస్తాను. ఈ పైది ఒకటి, కింద పార్ట్ వేరేది. ఒకదాని మీద ఒకటి పెట్టాం. ఈ కన్నం నుంచి నీళ్లు పోస్తుంటాం. ఆ నీళ్లు అంతవరకు ఉంటే అక్కడి నుంచి ఎక్కువ ఉంటే బయటకు వచ్చేస్తాయి. అయితే ఈ నీరు పైకి ఎలా వస్తుందంటే లోన మీకు చెప్పాను కదా, ఒత్తి లాంటిది ఉపయోగిస్తాం. ఆ ఒత్తి పాత పని ఎంతో చేసిన అవన్నీ కూడా మీరు ఆ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. అది చూడండి. చూసారు ఎంత చక్కగా ఆరోగ్యకరంగా ఉందో మొక్క. ఈ విత్తనం కూడా చాలా మంచి విత్తనం. ఇది కాయలు విపరీతంగా కాస్తుంది. నా దగ్గర ఉన్న రెండో రకం అనమాట ఇది. ఆల్రెడీ ఒక రకం మీకు చూపించిన, అది కూడా విపరీతంగా కాస్తుంది. ఇది ఒక రకం విత్తనం అనమాట. దీని విత్తనాలు జాగ్రత్త చేస్తానండి నేను. జాగ్రత్త చేసి అంటే నేను పోస్ట్లో పంపించలేను. ఎవరన్నా వస్తే నేను తయారయ్యాక చెప్తాను. ఎవరన్నా రాజమండ్రి వచ్చినప్పుడు పెట్టుకెళ్తారు, కానీ పోస్ట్లో పంపించడం కుదరదండి నాకు. కొరియర్కి అది వెళ్ళటం కష్టం. చూడండి కాయలు ఎలాగ వచ్చినాయో విపరీతంగా అనమాట. ఇది మొన్న NWDCలో సున్నం కలిపేసాం కదండి, ఆ సున్నం. ఏదో జబ్బు అనుకున్నారు కనుక ఆ సున్నం అనమాట ఇది. పొరపాటున ఎక్కువ కలిపేసాం, అదిలా పౌడర్ కింద ఉంది. మొక్క చూడండి ఎంత ఉంది. పెద్ద మొక్క ఏం కాదు, మాను అంత బలంగా రావటం వల్ల దీనికి ఏదైనా సరే స్టెమ్ బాగా వస్తే కాయలు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కంపల్సరీ. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ప్రసాద్ గార్డెన్ జోన్కి సబ్స్క్రైబ్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ.